రవీందర్ రెడ్డికి బావమరిది ఉన్నాడు. ఆ బావమరిది పేరు సాయినాథ్ రెడ్డి. ఇతను ఏపీఎస్పీ 14 బటాలియన్ అనంతపూర్లో కానిస్టేబుల్గా పనిచేస్తాడు. మన తిరుపతి రెడ్ శాండల్లో కూడా అతను డిప్యుటేషన్లో ప్రస్తుతానికి వర్క్ చేస్తున్నాడు. ఈ బావమరిది రవీందర్ రెడ్డి, సాయినాథ్ రెడ్డి ఇద్దరు ఈ ఈ అక్కకు సంబంధించి ఈమె ఇల్లీగల్ ఇంటిమసీ పూర్తి ఇక దారుణంగా ఇది అని చెప్పేసి వీళ్ళంతా కలిసి ఇక బంధువుడు ఒక అనిల్ కుమార్ రెడ్డి అని చెప్పేసి సోమందేపల్లి ఆ బంధువుతో కూడా చర్చిస్తారు. దాంతో ఈ యొక్క అనిల్ కుమార్ రెడ్డి వాళ్ళ స్నేహితులు కూడా నరేష్, వెంకటేష్ అని చెప్పేసి ఈ 5 మంది ఆమె కూడా చెప్తారు. చెప్పేసి ఈ తరహాలో మేము అతన్ని చంపాలనేటువంటి దీంతో ఒక పథకాన్ని మేము రచించుకున్నాము. దీనికి సంబంధించిన వరకు మేము డెసిషన్ తీసుకున్నాము. వాటితో నువ్వు పూర్తి ఈ విధంగా కొనసాగిస్తున్నావు కాబట్టి అని చెప్పేసి వాళ్ళంతా కారులో స్విఫ్ట్ డిజైర్ AP 39 DB 4049 ఈ స్విఫ్ట్ డిజైర్ కారు ఇది ఈ అబ్బాయి సాయినాథ్ రెడ్డి కానిస్టేబుల్దే తిరుపతి నుంచి తీసుకొస్తాడు. తీసుకొచ్చి వీళ్ళందరూ అక్కడ నుంచి వెంకటగిరిపాలెం నుండి బయలుదేరేసి మన కొత్త చెరువుకి వస్తారు. కొత్త చెరువు వచ్చిన తర్వాత ఇక్కడ ఫామ్ హౌస్ ఏదైతే విజయ్ కుమార్ ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి వ్యక్తి తలుపుల్లో ఒకడేమో బయట ఉంటాడు వర్కరు, ఇంకోటి పైన ఉంటాడు. ఈ యొక్క ఫామ్ హౌస్ను తలుపు కొట్టి అతన్ని బయటికి రమ్మన్న తర్వాత అక్కడ నుంచి రాడ్స్తోనూ కర్రలతోనూ అతన్ని ఇష్టం వచ్చినట్లు కొడతారు. కొట్టేసి ఈ కారులో వచ్చినటువంటి ఈ స్విఫ్ట్ డిజైర్ కారులో వేసుకొని కిడ్నాప్ తీసుకొని వెంకటగిరిపాలెంకి తీసుకొని వెళ్ళిపోతారు. అక్కడ వెంకటగిరిపాలెంలో ఊరు బయట ఆపేసుకున్న తర్వాత ఈమెతో బాగా చెప్పుతో కొట్టిస్తారు అతన్ని. ఇంకా నువ్వు బుద్ధి రాలేదు, ఇంతకుముందు కూడా మేము మీకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది, కొట్టడం జరిగింది, అయినా కూడా రాలేదు, బుద్ధి కలగలేదు నీకు అని చెప్పేసి కొడతారు. కొట్టిన తర్వాత మరి అందరూ ఇక్కడ మన ముందే ఇక్కడ తాగి ఉంటారు. పోయే ముందే ఈ యొక్క మర్డర్ చేయకముందే వీళ్ళందరూ తాగి ఉంటారు. తాగి ఇక్కడంతా తీసుకొని పోయి ఫుడ్ తినేసిన తర్వాత చెరువులో నుంచి తర్వాత ఇది కిడ్నాప్. ఈ కిడ్నాప్ కారణంతో వెంకటగిరిపాలెంలో ఈమెతో చెప్పుతో అంతా కొట్టించేసిన తర్వాత ఆమెను పంపించేస్తారు. ఇది మిగతా వాళ్ళు కూడా కొంచెం రాడ్స్ ఈ కర్రలతోనూ ఇష్టం వచ్చినట్టు కొడతారు. కొట్టిన తర్వాత అతను ప్రాణం అక్కడికి పోతుంది. పోతే మరి ఈ బాడీని ఎక్కడంటే డిస్పోజ్ చేస్తే మరి అనుమానమైన ఉద్దేశంతో మళ్ళీ తీసుకొచ్చి మరి అదే విజయ్ కుమార్ కొత్త చెరువు దగ్గర ఉన్నటువంటి మైలేపల్లి దగ్గర ఉన్నటువంటి విజయ్ కుమార్ ఫామ్ హౌస్లో అదే యొక్క ఇంటి ముందరనే పాడేసేసి వెళ్ళిపోతారు. ఈ నేపథ్యంలో వీళ్ళ భార్య ఎవరైతే ఉన్నారో ఈ యొక్క రాజశేఖర్ భార్య దీంట్లో కంప్లైంట్ ఇవ్వడము, ఇందులో మనము ఈ కేసు కట్టడం మర్డర్ కేసు కట్టడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నము వీళ్ళను మనం అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో 2 రాడ్స్, 3 కర్రలు, ఒక స్విఫ్ట్ డిజైర్ కారు దీంట్లో రికవర్ చేయడం జరిగింది. ముద్దాయిలను ఈరోజు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నాం. మొత్తము 5 జెంట్స్, ఆ లేడీ కూడా దానిలో కారణమే. ఆమె కూడా ఈ యొక్క కాన్స్పిరసీలో కూడా భాగమే ఆ లేడీ. ఈ యొక్క అక్రమ సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.